ఇక యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖపై జరిగిన దాడిని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఇలాంటి దాడులు పిరికిపంద చర్యలని తెలిపారు. ఏపీలో కమ్యూనిస్ట్ పార్టీ ఉనికి ఎక్కడ లేదని, వారు కేవలం గోడల మీద రాసుకునే రాత్రికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో 1-10 రెట్లు ఫలితం అనిపిస్తారని రమేష్ నాయుడు హెచ్చరించారు. శాఖ మీద కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి కొందరు ముష్కరులు దాడి చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మనందరికీ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. కమ్యూనిస్ట్ పార్టీ కేవలం గోడలకు పరిమితమైంది. వాళ్ళ మీద మాకు సానుభూతి ఉంది. గతంలో ప్రత్యర్థులు అనుకునే వాళ్ళం కానీ సిద్ధాంతం పరంగా ఈ రోజు వాళ్ళ ఉనికి లేనటువంటి పరిస్థితి. మేము కమ్యూనిస్టు సోదరులకు కూడా చెప్తున్నాం, మీరు ఎదగండ్రా బాబు, పోటీ ప్రపంచంలో మారండి. మా యొక్క ప్రత్యర్థులు సైతం మారిపోయారు, మీరు కాదు. మీరు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క హృదయాలను గెలవండి అని చెప్పి కమ్యూనిస్టులకు కూడా చెప్తున్నాం. నువ్వు కేవలం ఉనికి చాటుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎక్కడో చోట ఒక దాడి చేసి మేము ఉన్నామని ఈ విధంగా తెలియజెప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది భావదారిద్ర్యం అని చెప్పి హితవు పలుకుతున్నా. కానీ దీనికి 1-10 రెట్లు మీరు అనుభవిస్తారు. దయచేసి ఆర్ఎస్ఎస్ పరివార సంస్థల మీద కన్నెత్తి చూసేటువంటి సాహసం కూడా మీరు చేయలేకపోతున్నారు. కానీ కేవలం ఇది ఉనికి మాత్రమే చాటుకునేటువంటి ప్రయత్నంలో చేశారు. అయినా మేము దీనికి తగిన జవాబు కూడా చెప్తాం.